డబ్బు సంపాదించే జ్ఞానం కూడా బైబిల్లో నుండి వస్తుంది న్యాయంగా. స్తోత్రం చెప్పాలి. నువ్వు చదివితే నీకు బైబిల్ చదవడానికి సోమరి, పనికి వెళ్ళడానికి సోమరి, ఉద్యోగం వెళ్ళడానికి సోమరి. ఏమండి, ఒక చిన్న జాబ్ వచ్చిందో లేదో 34 సాకులు చెబుతాడు వీడు. అక్కడ సరిగ్గా చూడట్లేదని, అక్కడ నన్ను అలా అంటున్నారని, ఎలా అంటున్నారని. ఏమయ్యా, నిన్నొక్క మాట అనకుండా నేను జాబ్ చేయించుకుంటారా? కలెక్టర్ గారిని తిట్టేవాళ్ళు లేరు? కలెక్టర్ గారికి సివాట్లు పెట్టేవారు లేరా? చెప్పరేంటండి? కలెక్టర్ గారికి కూడా సివాట్లు ఉంటాయి కదా. ముఖ్యమంత్రి గారు పిలిచి ఏదైనా తప్పు చేస్తే మందలిస్తారా లేదా? వారి పై అధికారులు మందలిస్తారా లేదా? ఎస్పీ గారిని మందలిస్తారా లేదా? సరే, డిఐజీ స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా మందలిస్తారా లేదా? అసలు ముఖ్యమంత్రిని మందలించడా? చెప్పరేంటండి? ఏమైనా నీ జాబ్ ఎంత? నువ్వు ఏదో ఒక రకంగా స్వామర్థనం నిన్ను పట్టుకుంది. నీవు ఆర్థికంగా దీవించబడకపోవడానికి నీ స్వామర్థనమేమో, ఇది ఖచ్చితం. ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న యవనస్తులంతా స్వామరులు ముందున్న తరాలలో లేరు.